అది ఏం జరగడానికి ఏం లేదన్న. నిన్న ఆ రోజు మార్నింగ్ మాకు ఫోన్ చేసి 10వ తారీఖు 2 టికెట్లు బుక్ చేయమని కూడా చెప్పాడు. సరే నేను చేస్తానురా అని చెప్పాను. ఆల్రెడీ మా అన్నయ్య వాడిని ఐడిపిలో దేవెట్టి డ్యూటీకి వెళ్ళాడు కూడాను. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరు వెళ్దామని ఒక ప్లాన్తో వెళ్ళిపోయారు. అంటే ఒక అర్జెంట్ ఫోన్ వచ్చి ఉంటే కంగారులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత మామూలు చిన్న చిన్న ఇకటాల మీద చిన్న ఇష్యూ అనేది ఉంటుంది మామూలుగా. వాళ్ళది అయిపోయింది, మొత్తం బాగానే ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మామూలుగా కూర్చోండ్రు అనమాట. రిలీఫ్ కోసం సైన్ కూర్చోయింది అమ్మాయి, అమ్మాయితో అబ్బాయి కూర్చోండు. దీనిలో ఏమైందంటే అమ్మాయి చేయి జారిపోయి లెగిసి సీట్లోకి వెళ్దాం అనుకుంది. ఆ టైంలో అమ్మాయి కాల్ జారిపోయేసరికి అమ్మాయిని పట్టుకోలేక ఇద్దరు కలిపి కింద పడిపోయారు. జరిగింది అది. కానీ కొన్ని న్యూస్ ఛానల్ ఏం చేశాయంటే దానికి అనుసంధానంగా చిన్న వీడియో ఉంది. ఆ వీడియో ఏంది మా పిల్లలా కాదని మేము గుర్తుపట్టడానికి వాళ్ళని అడిగి పంపించారు. దాన్ని లేట్ చేసి ట్రోల్ చేసి ఏదో నెగిటివ్గా రాస్తారు. అది ఎంతవరకు సాధ్యం వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే 2 కుటుంబాలు 2 బంధాల మధ్య ఇది. వాళ్ళు బావమరుదులు, వాళ్ళు 2 నెలలే అయింది పెళ్లి చేసుకొని. ఆ 2 నెలల్లోనే ఇంత జరగడం. ఎందుకంటే నిన్నటి వరకు మా ముందే తిరిగి మా ముందే చేసి గుడులకి వెళ్ళి అన్నిటికి వెళ్ళి మొత్తం బస్తీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే బస్తీలో గుడికి వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని విషయాలు తెలిసాయని దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేయడం అది ఎంతవరకు నిజం మరి ఆ టీవీ ఛానల్కే తెలియాలి.